ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఆదిశంకర్లు వేదాంత డిండిమల్లో ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మ న దూరేష్యాత్ ఇది వేదాంత డిండిమ అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఎవరైతే భగవంతుడిని తెలుసుకుంటారో అవిజ్ఞాతే జన్మ నష్టం, తెలుసుకోపోతారో వాళ్ళకి జన్మ నష్టం అయిపోతుంది. విజ్ఞాతే జన్మ సార్థకం, తెలుసుకుంటే జన్మ సార్థకం అవుతుంది. జ్ఞాతురాత్మ న దూరే స్యాత్, ఇది దూరంగా ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఇది వేదాంత డిండిమహ అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ వేదాంత డిండిమ అంటే డంకా బజాయించి చెప్తున్నారు అనమాట. మీరు మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారా లేకపోతే వేస్ట్ చేసుకుంటారా మీ చేతిలో ఉంది. ఆ భగవంతుడు అనేటువంటి వాడు దూరంగా లేడు, మీలోనే ఉన్నాడు. ఎందుకంటే గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏమంటాడు, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటాడు అనమాట. అంటే నేను యొక్క ఈ అహం ఆత్మ గుడాకి సర్వభూతాశ అంటే అన్ని ప్రాణుల యొక్క హృదయాల్లో నేనే ఉన్నాను అని చెప్తున్నాను. ఆత్మ రూపంలో నేనే ఉన్నాను అని చెప్తున్నాను అనమాట. రమణులు కూడా రమణ గీతలో అదే చెప్తున్నాడు. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం అహమిది ఆత్మరూపేణ భాతి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ యొక్క మన హృదయ కుహరం అనేటువంటి గుహలో నేను ఈ యొక్క భగవంతుడు అనేవాడు నేను అని అంటూ ఉన్నాడు. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి పృథివిష మనస స్వం చిన్వత మధ్యతావ పవనచలన రోధ ఆత్మనిష్టోభవత్వం అంటారు అన్నమాట. అంటే ఈ యొక్క ఆత్మలో మునగడం చేతనో లేకపోతే ప్రాణాయామం చేతనో ఈ విధంగా మీరు పోయి ఆత్మలో ఆ యొక్క కూర్చోవాలన్నమాట. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమిది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి పృథివిష మనస చిన్వత మధ్యతావ పవనచలన రోధాత్, అంటే ప్రాణాయామం చేయటం వల్ల. అంటే ప్రాణాన్ని పవనచలనం అంటే పవనసుత హనుమాన్ అంటాం కదా, అంటే వాయుపుత్రుడు అని. ఈ వాయువుని మనం ఆపాలన్నమాట. అంటే ఆపడం చేత కానీ లేకపోతే మనోవిచారణ చేత కానీ నేనెవరనే విచారణ చేత కానీ ఆ విధంగా చేసినప్పుడైతే అప్పుడు ఆత్మనిష్టోభవత్వం, అందులో ఆత్మలో నిష్ట అనేటువంటిది కుదురుతుంది, అందులో కూర్చోగలుగుతారు. ఎందుకంటే ఆత్మ స్వస్థితి ఆత్మదర్శనం అని చెప్తారన్నమాట. అట్లా ఆత్మలో కూర్చోవడమే ఆత్మని దర్శించడం అనమాట. నీ మనసు ఎప్పుడైతే పోయి ఆత్మలో కూర్చుంటుందో అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అయితే శంకర్లు కూడా ఏం చెప్తారంటే భగవంతుడిని మనకు తెలుసుకోవడానికి వివిధ రకాల మార్గాలు చెప్పారన్నమాట శాస్త్రాలు. ఒకటి భక్తి యోగం అని, ఒకటి జ్ఞాన యోగం అని, ఒకటి కర్మయోగం అని, తర్వాత ఒకటి హఠయోగం అని, ఇట్లా అంటే ఒక్కొక్క యోగాన్ని చెప్పారనమాట. అయితే మనం ఇవాళ జ్ఞాన యోగాన్ని గురించి తెలుసుకుంటే, ఎందుకంటే మనం వేదాంత ఆదిశంకర్ల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వివేక చూడమల్లో వారు ఏం చెప్తారనంటే ఆ యొక్క మనం ప్రతి ఏ విద్య తెలుసుకోవాలనో దానికి ఒక ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గం తెలుసుకోవాలంటే వారు అనేది ఏంటంటే 4 Ds ఉండాలట. డి ఏబిసిడి అంటాం, 4 Ds ఉండాలన్నమాట. ఏంటంటే ఒకటి డిస్క్రిమినేషన్ అంటారు అన్నమాట. అంటే నిత్య అనిత్య వస్తు వివేకం అంటారు అన్నమాట. అంటే వాట్ ఈజ్ ది ట్రూ, వాట్ ఈజ్ అన్ట్రూ, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ అన్రియల్, అంటే సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి అనేది తెలుసుకోమంటారు అన్నమాట. ఆ వివేచన డిస్క్రిమినేషన్ అంటే ఆ డివైడ్ చేసి చూడగలిగేటువంటి శక్తి అన్నమాట. నిత్యానిత్య వస్తు వివేకము. తర్వాత ఇహముత్రాపలభోగ విరాగము అంటారు అన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే రాగము లేకపోవటం. విరాగం అంటే డిస్ప్యాషన్ అంటారు అన్నమాట. ఇక్కడ ప్యాషన్ అంటే ఏంటి, దాని మీద రాగము ఆసక్తి కలిగి ఉండడం. డిస్ప్యాషన్ అంటే వైరాగ్యం కలిగి ఉండడం అని చెప్తారు అన్నమాట. తర్వాత మూడోది ఏంటంటే డిసిప్లైన్స్ అంటారు అన్నమాట. 6 డిసిప్లైన్స్ అని చెప్తారు అన్నమాట. ఏంటంటే అది శమాది షట్ సంపత్తి అంటారు. షట్ అంటే 6 అన్నమాట. అది ఏంటంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం అని చెప్తారన్నమాట. శమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంటారు అన్నమాట. మన ఇంద్రియ నిగ్రహం మన్ని ఒక మాయలో పడేసి మన్ని ముంచేసే ఏంటంటే ఈ యొక్క ఇంద్రియాలే అనమాట. కాబట్టి ఈ శమము అనేటువంటిది ఉండాలి అని చెప్తారన్నమాట. ఇవే వైకుంఠపాళి అని ఆడతాం కదా, దాన్ని ఏమంటారు తెలుగులో పరమపద సోపాన పటము అంటారు అన్నమాట. అంటే ఆ పరమపదానికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ పరమపదం వెళ్ళేటప్పుడు లిచ్చలు ఉంటాయి, పాములు ఉంటాయి అన్నమాట. లిచ్చలు అంటే ఏంటంటే జపం చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, సత్పురుషుల సాంగత్యం చేయడము,
తర్వాత శాస్త్ర అధ్యయనం చేయడం, ఇవన్నీ లిచ్చలు అనమాట. పాములు అంటే ఏంటి? ఇవి అనమాట. కామం, క్రోధం, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇలాంటి అరిషడ్ వర్గాలు. తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం శమాది షట్ సమ్మత్తలు, ఈ ఉంటే వాటిని జయించి వచ్చాడు. శమము, దమము. దమం అంటే మనోనిగ్రహం అనేది. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం ఉండాలన్నమాట. మనోనిగ్రహం కూడా ఉండాలి. శమము, దమము, ఉపరతి. ఉపరతి అంటే యొక్క సుప్రీం సోల్లో ఈ సోలు అనేటువంటిది మెర్జ్ అవ్వడం అనమాట. ఉపరతి. రతి అంటే ఎట్లనో ఉపరతి అంటే కూడా అదే అనమాట. అంటే సుప్రీం సోల్లో ఈ సోల్ అంటే మైండ్, ఇంకో మాటలో చెప్పాలంటే మైండ్ అని కూడా చెప్పాలి. అంటే ఈ మనస్సు ఆ సుప్రీం సోల్లో మెర్జ్ అవ్వాలి. దాని మీద పెట్టినప్పుడు అది ఉప్పుగిన గ్లాసులో నీళ్ళు బట్టి అందులో ఒక 2 చెంచాలు ఉప్పేసి పావుగంట అరగంట పెడితే ఏమవుతుంది? మెర్జ్ అయిపోద్ది, అందులో కలిసిపోద్ది అనమాట. ఏకత్వం సంభవిస్తుంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటాం కదా. అట్లా ఈ మనస్సు కూడా అందులో కలిసిపోవడం ఉపరతి అంటారు అన్నమాట. ఆ సుప్రీం సోల్లో ఈ ఇండివిజువల్ సోల్ కలిసిపోవాలన్నమాట. అంటే వ్యక్తిగతమైనటువంటి నేను, రమణల భాషలో చెప్పాను, వ్యక్తిగతమైనటువంటి నేను యూనివర్సల్ నేను అనేటువంటి దాంట్లో కలిసిపోవడం అనమాట. ఉపరతి. తర్వాత తితీక్ష అంటే ఓర్చుకొనుట అంటారు అనమాట. ఫర్బేరెన్స్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఫర్బేరెన్స్ అంటే మనని ఎవరైనా ఏదైనా అన్న అవమానం పాలు ఏది చేసినా కానీ ఓర్చుకోగలగడం అనమాట. అదనమాట తితీక్ష. తర్వాత శ్రద్ధ అంటారు అనమాట. శ్రద్ధ అంటే మన స్క్రిప్చర్స్ ఎందు కానీ, తర్వాత గురువు వాక్యము అంటే మాస్టర్స్ దాన్ని ఏమంటారు, వారి యొక్క బోధనల యందు విశ్వాసం ఉండడము. తర్వాత మన స్క్రిప్చర్స్ అంటే గీత, ఉపనిషత్తులు, వీటి మీద మనకి విశ్వాసం ఉండడం అనమాట శ్రద్ధ అంటే. సమాధానం అంటే ఇవన్నీ చేయటం వల్ల మనకి వచ్చేటువంటి ఒక కంటెంట్మెంట్ అంటారు అనమాట. కంటెంట్మెంట్ అంటే ఏంది? ఒక సంతృప్తి, ఒక ఆనందము, ఒక బ్లిస్, హ్యాపీనెస్, ఇదనమాట. ఈ 6 అనేటువంటి డిసిప్లైన్స్ అంటారు అనమాట. ఫస్ట్ డిస్క్రిమినేషన్ అంటే నిత్య అనిత్య వస్తు వివేకం డిస్క్రిమినేషన్. తర్వాత డిస్ప్యాషన్ వైరాగ్యము. తర్వాత డిసిప్లైన్స్, ఈ 6 డిసిప్లైన్స్ అనేటువంటిది ఉండాలి. తర్వాత శ్రద్ధ, సమాధానం చెప్పిన తర్వాత ఏం చెప్పాము? ముముక్షత్వము అంటారు అనమాట. ముముక్షత్వం అంటే డిజైర్ ఫర్ లిబరేషన్, డిజైర్ ఫర్ ఫ్రీడమ్. అంటే మనకి ముక్తి ఎందు, మోక్షం ఎందు ఆసక్తి కలిగి ఉండుడా, అదనమాట చెప్పిందనమాట. ముముక్షత్వం అంటే అదనమాట. ముముక్షత్వం అంటే మోక్షమునందు అపేక్ష, ఆసక్తి కలిగి ఉండడము. ఈ 6 అనేటువంటిది మనం ఎవరికైతే ఈ యొక్క ఈ బ్రహ్మ విద్య, పరావిద్య, ఆత్మవిద్య తెలుసుకోవాలనే జిజ్ఞాస అనేటువంటి ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఏదో డాక్టర్ చదవాలనుకోండి, ఏం చేయాలి? ఎంసెట్ ఏదో రాయాలి కదా. మరి ఇంజనీరింగ్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలంటే ఏం చేయాలి? క్యాటో మ్యాటో ఏదో రాస్తున్నాం. అట్లనే దే విద్యే వేదితవ్యేదు పరాచయ అపరాచ అన్నట్టుగా 2 విద్యలు 2 రకాలు ఉన్నాయన్నమాట. విద్య ఒకటి అపరావిద్య, ఒకటి పరావిద్య. అంటే మనం ఇప్పుడు తెలుసుకునేటువంటిది పరావిద్య అనమాట. అపరావిద్య అంటే మనం లౌకికంగా చదువుకునేటువంటిది బీకాములు, బిఏలు, బిఎస్సీలు, ఎంఎస్సీలు, ఎంకాములు, ఇంజనీరింగ్, లాయరు, డాక్టర్, ఇవన్నీ కూడా ఏంది? ముక్తి కోసం అనమాట. మరి ముక్తి కోసము, భగవంతుడి కోసం చదివేదే పరావిద్య అనమాట. ఈ పరావిద్య చదువుకోవడం కోసం ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్తారనమాట. కాబట్టి ఇలాంటివి మనము సంపాదించుకొని మనము ఆ యొక్క గురువుని తర్వాత ఆశ్రయించినప్పుడు ఆ గురువు మనకి ఈ యొక్క తత్వబోధ అనేటువంటిది మనకి చేస్తారు. కాబట్టి ఆ చేసింది ఇవి ఎందుకంటే ముందు ఆయన చెప్పేటువంటి సబ్జెక్ట్ మనకి అవగాహన కావడానికి అనమాట. ఇదంతా బేస్ అనమాట. మనకి ఏంటంటే వారు చెప్తారనమాట, మహావాక్యాలు చెప్పారనుకోండి, ఏమంటారు? తత్వమసి అంటారు అనమాట. తత్వమసి అంటే ఏంటి? తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, నీవు కూడా అదే అయి ఉన్నావు అని చెప్తారనమాట. మరి నువ్వు అది అయ్యే ఉన్నావు అని అంటే నీకు ఎట్లా అర్థం కావాలి అంటే నీకు ఎలిజిబిలిటీ ఉంటే నీకు తొందరగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కమ్మరివాడి కొలుము ఉంటుంది అనుకోండి, కొలిమి దగ్గర వాడు మనం నిలబడితే వాడు కొలిమి ఊదుతా ఉన్నాడు అనుకోండి, కొలిమిలోంచి ఏమొస్తాయి? నిప్పు రవ్వలు వస్తాయి అనమాట. దాన్ని విస్ఫులింగ అంటారు అనమాట, విస్ఫులింగములు అంటారు అనమాట. అట్లానే మనం అందరం కూడా ఆయనలోంచే వచ్చామన్నమాట.
నిప్పు కొలిమిలోంచి నిప్పు రవ్వలు ఎలా వచ్చిందో మనం కూడా ఆయనలోంచే వచ్చామన్నమాట. కాబట్టి మనకి ఆయనకి తేడా లేదు. ఇప్పుడు ఆ పక్కన నిలబడ్డప్పుడు ఆ రవ్వ వచ్చి మన షర్ట్ మీద ఎక్కడైనా పడ్డదనుకోండి, బెజ్జం పడదా? అంటే అగ్నిలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ విశ్వలింగంలో కూడా అదే ఉంది. ఇట్లా ఈశ్వరుల్లో ఏదుందో మనలో కూడా అదే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మనకు ఒక ఆవరణ వేసి ఉందన్నమాట. ఆయన ఏమంటారంటే అంటే జీవశివ శివో జీవ సజీవ కేవల శివ తూషేషబద్ధ వ్రీహిష తూష ఆభావేన తుండుల అంటారన్నమాట. అంటే శివుడే జీవుడు, జీవుడే శివుడు, రెండు వేరు కాదు. కారణం ఏంటంటే వీడు నేను జీవుడిని అనుకోవడానికి కారణము తూషేషబద్ధ వ్రీహిష. వరికి బియ్యానికి, వరి గింజకి బియ్యం గింజకి తేడా ఏముంది అంటే పొట్టు అనే కవరింగ్ ఉందన్నమాట. ఊక అంటాం కదా, ఊక అనే కవరింగ్ ఉండడం వల్ల నేను వడ్లు అనుకుంటా. అట్లే నేను జీవుడు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ మీద ఒక అజ్ఞానము, ఇగ్నోరెన్స్ అనేటువంటి ఒక కవరేజ్ ఉందన్నమాట. ఈ కవరేజ్, ఇగ్నోరెన్స్ అనేది నీకు బద్దలైపోతే అది ఎట్లా పోతుంది అంటే గురు బోధ వల్ల పోతుంది అనమాట. గురువు దగ్గర శ్రవణం ఎందుకు చేయాలంటే ఆ గురువు యొక్క బోధ వల్ల అజ్ఞానం పోతుంది అనమాట. తూషేషబద్ధో వ్రీహిష తూష ఆభావేన తుండుల. ఆభావం అంటే ఏంటి? లేకపోవడం. తూష ఆభావేన తుండుల అంటే బియ్యం గింజ, బియ్యం, రైస్. జీవో శివ శివో జీవ సజీవ కేవల శివ తూషేషబద్ధో వ్రీహిష తూష ఆభావేన తుండుల అని చెప్తాడు అనమాట ఉపనిషత్తు. కాబట్టి మనకి ఆయనకి తేడా ఏమీ లేదు, మనలో ఒక అజ్ఞానం ఉందన్నమాట. రమణులు కూడా అదే చెప్తారంట. ఈశ జీవయో వేషదీయ విధ సత్వభావతో వస్తు కేవలం అని చెప్తారనమాట మరి ఉపదేశారంలో అనమాట ఈ శ్లోకం. ఈశ జీవయో వేషదీయ విధ అంటే నీకు ఈశ్వరుడికి ఒకటే నువ్వు కూడా ఆయన దేంతో చేయబడ్డారో నువ్వు కూడా అదే దాంతో చేయబడ్డావు. ఈశజీవ వేషదేవ సత్వభావతో వస్తు కేవలం. అందులో ఉండేటువంటి ఆ సత్తా చైతన్యం ఏదైతుందో నీలో అదే ఉంది, ఆయనలో అదే ఉందన్నమాట. ఇప్పుడు ఫంక్షన్ లేనప్పుడు ఫ్లడ్ లైట్స్ వేస్తారు. ఫ్లడ్ లైట్ అంటే ఎక్కువ కరెంట్ రావడానికి కరెంట్. అట్లనే బిల్డింగ్ మీద ఏం చేస్తారు? సిరీస్ లైట్స్ వేస్తారు. అంటే చిన్న చిన్న బల్బులు ఉంటాయి, అన్నీ అవి వెలుగుతూ ఉంటాయి. మరి సిరీస్ లైట్కి ఎలక్ట్రీషియన్ అన్నిటికి ఒకటే కనెక్షన్ ఇస్తాడా? సిరీస్ లైట్స్కి వేరు, ఫ్లడ్ లైట్కి వేరు కరెంట్ ఉంటుందా? ఒకటే కరెంట్ ఉంటుంది. అంటే ఫ్లడ్ లైట్లో ఏది ఉందో సిరీస్ లైట్లో అదే ఉంది. కాకపోతే అందులో కాంతి తక్కువ ఉంది, ఇందులో కాంతి ఎక్కువ ఉంది. మనలో కూడా కాంతి తక్కువ ఉండొచ్చు, మనలో పవర్ తక్కువ ఉండొచ్చు, ఈశ్వరుల్లో ఎక్కువ ఉండొచ్చు. కానీ నువ్వు కూడా సత్సాంగత్యము, తర్వాత అంటే గురువుతో ప్రవచనాలు వింటము, తర్వాత శాస్త్ర అధ్యయనము, సాధన, జపము, ధ్యానము చేసుకున్నప్పుడు నువ్వు కూడా నీ పవర్ని పెంచుకోవచ్చు అనమాట. అట్లా పెంచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఒక చంద్రశేఖర సరస్వతిని ఏమంటారు? నడిచే దేవుడు అంటారు అనమాట. సద్గురు శివానందమూర్తి అని ఉన్నారు, వారిని ఏమంటారు తెలుసా? సాక్షాత్ శివస్వరూపులు అంటారు అనమాట. మరి ఎందుకంటారు అంటే వాళ్ళు కూడా మరి మనలాగా మనుషుల్లాగేగా పుట్టింది మరి. అంటే వాళ్ళు ఎంతో గొప్ప సాధన చేసి ఆ స్థితికి చేరుకున్నారనమాట. కాబట్టి మనం సాధన చేసినప్పుడు మనం కూడా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సద్గురు శివానందమూర్తి, తర్వాత వీళ్ళలాగా చంద్రశేఖరేంద్ర సరస్వతి, భగవాన్ సత్యసాయి బాబా అంటారు. మరి భగవాన్ అని ఎందుకంటారు అంటే ఆయన ఆ స్వరూపాన్ని పొందారు, ఆ స్వరూపంగా ఉన్నారు. కాబట్టి మనం ఎవరైనా ఆయన వివేకానంద అంటారు అనమాట. ఎవ్రీవన్ హ్యాస్ దట్ డివినిటీ అంటారు అనమాట. ఆ దివ్యత్వం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఆ దివ్యత్వాన్ని మనం వెలికి తీయాలి. వెలికి తీయాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. వేమనేమంటాడు? సాధనమన పనులు సమకూరు ధరలోన సదా విరామం వినరవేమ అంటారు. అంటే మన సాధన వల్లనే ఏ పైన మనం చేయగలుగుతాము. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా సామెత. కాబట్టి ప్రాక్టీస్, వీ షుడ్ ప్రాక్టీస్ 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 అంతే. ఇంకా పతంజలి కూడా ఏమంటారు? సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అంటారు అన్నమాట. అంటే అది దీర్ఘకాలము నిరంతరము మనం చేసినట్లయితే మనకి అది లభ్యపడుతుంది. నిరంతరం అంటే ఇదేదో దీక్షల్లాగా 40 రోజుల దీక్షలు అలాంటివి కాకుండా మన జీవితకాల దీక్ష అనమాట. ఇది భగవంతుడిని పొందాలంటే మనం ఏం చేయాలి? దీర్ఘకాలం మనం ఏ విధంగా అయితే స్థూల శరీరాన్ని రోజు స్నానం చేపిస్తామో మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి కూడా ఈ యొక్క జపధ్యానములు, తర్వాత మనకి ఈ యొక్క యోగ వాసిష్ఠంలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే
స్వానుభూతేచ్చ శాస్త్రశ్చ గురోచ్చైవైక వాక్యత యస్యాభ్యాసేన తేనాత్మ సతతంచ అవలోక్యత అంటాడు అనమాట. అంటే స్వానుభూతి అంటే స్వయం అనుభూతి ఉండాలి. స్వయం అనుభూతి ఎలా వస్తుంది? సాధన చేయటం వల్ల వస్తుంది. శాస్త్రస్య అంటే శాస్త్రం చూడాలి, అంటే భగవద్గీత, యోగ వాసిష్టము, లేకపోతే ఉపనిషత్తులు ఇవి చదవాలన్నమాట. తర్వాత స్వానుభూతిచ్చ శాస్త్రశ్చ గురోచ్చైవైక వాక్యత అంటే గురువు గారు సత్సంగం చెప్పేటప్పుడు వినాలి, సత్సంగంలో పాల్గొనాలి. పాల్గొన్నప్పుడు అది అందుకే చెప్తాను, సత్సంగ కల్ప వృక్షోత్సవ సర్వాభీష్ట ఫలప్రద అంటాడు. అయితే ఎవరైతే సత్సంగం అనే కల్పవృక్షం కింద కూర్చుంటారో వాడికి సర్వ అభీష్టములు నెరవేరుతాయి. సత్సంగ కల్ప వృక్షోత్సవ సర్వాభీష్ట ఫలప్రద అంటే అన్ని అభీష్టములు ఫలప్రదమవుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి అందరూ కూడా టైం ఉన్నంత మటుకి ఏదో మేము అలా ఊళ్ళో లేము, అది లేము, లేకపోతే ఈ పని ఉంది, ఆ పని ఉందని కాకుండా సత్సంగకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అటెండ్. యు మస్ట్ అటెండ్ సత్సంగ్. అర్థమైందా? అది సంగతి. స్వస్తి. హరి ఓం.